మేము ఒక 2 days అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మీ దగ్గర మనోహరి ఉంటుంది. మీరు తనని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే డాడ్. రేపు మనోహరి అమరేంద్రతో కలిసి కాశ్మీర్ వెళ్ళబోతోంది కదా, ఆ విషయం ఇప్పుడు అమరేంద్రతో ఎలా చెప్పబోతుందబ్బా? అమర్, పిల్లల గురించి నువ్వేం వరి అవ్వకు. మీరు తిరిగొచ్చే వరకు వాళ్ళని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. కావాలంటే ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇదేంటి రాథోడ్, తను ఇక్కడే ఉండిపోతున్నట్టు చెప్తుంది. కొంప తీసి కాశ్మీర్ రాదా ఏంటి? కాస్త వెయిట్ చేయి మిస్ అమ్మా, ఏదో ఒకటి చెప్పి స్టార్ట్ చేస్తుంది సోది. థ్యాంక్ యూ మనోహరి. నువ్వు పిల్లల్ని చూసుకుంటావనే ధైర్యంతోనే నేను కాశ్మీర్ వెళ్తున్నాను. నిజానికి నేను ఒక్కడే వెళ్లాల్సింది. నా ఫ్రెండ్ బలవంతం చేయబట్టి బాగీని తీసుకెళ్లాల్సి వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే నేను రానులేండి. అయ్యో, మీరు వెళ్ళకపోతే సింగు సారు మళ్ళీ ఫీల్ అవుతారు మిస్ అమ్మా. నన్ను వెంట తీసుకెళ్ళడానికి ఈయన ఫీల్ అవుతున్నారు కదా రాథోడ్. చూసావా మనోహరి, అక్కడికి అమరేంద్రతో వెళ్ళటం బాగీకి ఇష్టం లేనట్టు ఎలా బిల్డప్ ఇస్తుందో. దానికి ఇస్తానుగా ఇప్పుడు జలక. కాశ్మీర్ మంచు కొండల్లో కప్పెట్టేస్తాను. నేనేం ఫీల్ అవ్వట్లేదు. కాశ్మీర్ తీసుకెళ్ళకపోతే నువ్వే ఫీల్ అయ్యేలా ఉన్నావు. హలో, ఏంటి? ఎప్పుడు? అయ్యో, ఎలా జరిగింది? అవునా, సరే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏంటి మనోహరి, ఏమైంది? కలకత్తాలో నేను ఒక అనాథాశ్రమంని రన్ చేసేదాన్ని కదా అమర్. ఆ ఆశ్రమం వార్డెన్ చనిపోయారంట. ఇలా ప్లాన్ వేసావా మనోహరి? చనిపోయారా? ఇప్పుడే పాపం ఆవిడ చనిపోతూ నన్నే తలుచుకున్నారంట. దీన్ని తలుచుకుంటూ చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారా? కాశ్మీర్ వెళ్ళడానికి కోల్కతా నాటకం ఆడుతుంది మిస్ అమ్మా. నేనంటే ఆవిడికి ఎంతో ప్రేమ, అభిమానం. నా బ్యాడ్ లక్, ఆవిడ ఆఖరి క్షణాల్లో దగ్గర లేకుండా పోయాను. బాధపడకు మనోహరి, ఆవిడ అంత్యక్రియలకి నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళాలి అమర్, కానీ నేను కలకత్తా వెళ్తే ఇక్కడ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పాపం, ఆవిడ నన్ను కన్న కూతురులాగా చూసుకుంది. నేను కూడా ఆవిడ అమ్మలాగా ఫీల్ అయ్యేదాన్ని. మీ మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు ఆవిడ అంత్యక్రియలకి నువ్వెళ్ళకపోతే ఎలా మనోహరి? అవును మనోహరి, నువ్వు ఆవిడ్ని ఆఖరి చూపైనా చూడాలి కదా. కావాలంటే మేం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటాం. నేను సింగుకి ఏదో ఒకటి చెప్తాను, నువ్వు కోల్కతా వెళ్ళు. మీరు కాశ్మీర్కి రాకుండా నేను వెళ్ళి ఏం లాభం అమర్? భలే వాళ్ళు సార్. ఈ మాత్రం దానికే మీరు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవడం దేనికి? ఇంట్లో నేను యాదం ఉన్నాం కదా సార్. మేము పిల్లల్ని చూసుకుంటాం, మీరు కాశ్మీర్ వెళ్ళండి. మనోహర్ గారు కోల్కతా వెళ్తారు. నిజానికి మనం కూడా మనోహరితో కలిసి కోల్కతా వెళ్ళాలి రాథోడ్. అప్పుడు నిజం తెలియదు కదండి. ఏం నిజం? అదే అదే కాశ్మీర్లో రణ్వీర్ వైఫ్ ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటున్న నిజం. ఆ నిజం బయటపడకూడదనే కదా నేను కాశ్మీర్కి వస్తున్నాను. యా, పిల్లల్ని రాథోడ్ వాళ్ళు చూసుకుంటారు మనోహరి.
నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపు పొద్దున్నే వెళ్తావా? లేదమర్, ఇప్పుడే వెళ్ళాలి. తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి కలకత్తా వెళ్ళిపోతాను. సారీ అమర్. యాదమ్మ, పిల్లలు జాగ్రత్త. రాథోడ్, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తాను మరి. మనోహరి మామూలుది కాదు. రణవీర్, రేపు కాశ్మీర్లో అమరేంద్ర మీ పాపను అప్పగిస్తాడు కదా? అలా అని మాటిచ్చాను. పాప దొరకగానే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు కోల్కతా వచ్చే. పాపని తీసుకుని నేను వస్తాను. ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఆస్తి మీ చేతికొచ్చాక ఆ పాపనేం చేస్తారు? ముందు ఆస్తి రాని, ఆ తర్వాత పాపని ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఏంటి మేడం, బ్యాగ్ బోటుకు నీ టైంలో వచ్చారు? ఆ అమరేంద్ర తన్ని తరివేశాడేమో. అంత లేదు. రేపు నీతో పాటు కాశ్మీర్కి వస్తున్నాను. ఆ? సంతకు వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకెళ్ళినట్టు నువ్వు నాతో ఎందుకు? మీ పాప కోసం వస్తుందేమో సార్. అవును మనోహరి, పాప దొరికితే నాకు ఆస్తి వస్తుంది. నీకేం వస్తుంది? నేను వస్తుంది పాప కోసం మాత్రమే కాదు, నీ కోసం కూడా. నా కోసం నువ్వెందుకు? నా గురించి నువ్వు నోరు జారకుండా ఉండడానికి. అప్పుడు నీ కోసం వస్తున్నానని చెప్పు. అవును, నా కోసమే వస్తున్నాను. మరి అమరేంద్రకి ఏం చెప్తావు? నేను కాశ్మీర్కి వస్తున్నట్టు అమరేంద్రతో చెప్పి రాలేదు. కలకత్తా వెళ్తున్నట్టు చెప్పొచ్చాను. మరి నాతో ఎలా వస్తావు? మనం అమర్ వెళ్లే ఫ్లైట్లో కాకుండా వేరే ఫ్లైట్లో వెళ్దాం. కాశ్మీర్కి వెళ్ళాక అమరేంద్రకి డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను. ఎందుకు ఇదంతా? నీ గురించి నేను అమరేంద్రకి చెప్తానని నీకంత టెన్షన్ ఎందుకు? నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. నేను కాశ్మీర్కి వస్తోంది పాప గురించి తెలుసుకోవడానికి, నా గురించి తెలియకుండా ఉండడానికి మాత్రమే కాదు, ఆ బాగీని చంపడానికి కూడా.